దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము పరలోకపు గవిని. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను యాకోబు. నిన్నటి దినమున యాకోబు నిరుత్సాహంలో ఉన్నప్పుడు తనకు ఒక రాయిని తలగడగా చేసుకొని ఆ యొక్క రాత్రి నిద్రపోయినప్పుడు మంచి ఆదరణ లభించింది కదండి. అది బేతేలులో జరిగిన సన్నివేశం. అందుకే ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించాడు. ఆదికాండము 28వ అధ్యాయం 18. నిన్నటి దినమున మనము ధ్యానించామండి. ఈ దినమున మన జీవితంలో పాడైపోయిన ఎడారిలాగుండిన మన యొక్క అరణ్య ప్రదేశంలో ఉండిన మన జీవితాల్లో కూడా ఎన్ని భీకర ధ్వనులు మనలను భయపెడుతున్నా కూడా దేవుడు మనతోటి ఉంటాడు. మనకు యేసుక్రీస్తు అనే తలగడ రాయి ఉంటే, ఆ రాయి మన తల క్రింద ఉంటే మనల్ని కృంగతీసే సమస్యలు ఎన్ని ఉండినప్పటికి కూడా తొలగిపోతూ ఉంటాయి. మన పరిస్థితులన్నీ కూడా భయం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతాము. మనకు భయం అనేది ఉండదు. చుట్టూ చీకటి అపాయం ఆవరించిన ఈ తలగడ అనే రాయి మీదున్న మన తల నుండి హృదయం వరకు సరఫరా అయ్యే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనల్ని ఏలుచుంటూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారము. అదేవిధంగా కొలస్సీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారము ఆ తలగడ ఇచ్చు ఆదరణ మన హృదయంలోని సర్వచింతలను తీసివేయును. మన శ్రమలలో, మన కష్టములో, మన బాధల్లో, మన ఆర్థిక ఇబ్బందులు ఏది వచ్చినప్పుడు కూడా మనకి పరిశుద్ధ గ్రంథమే జవాబిస్తుంది కదండి. పరిశుద్ధ గ్రంథములో ప్రతి వచనము కూడా మనతోటి మాట్లాడుతూ ఉంటుంది. మనము ఏ పరిస్థితిలో కూర్చున్నప్పుడు కూడా బైబిల్ తీసినప్పుడు మనతోటి వాక్యము మాట్లాడుతూ ఉంటుంది. మనకు ఎంతో ఆదరణ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. నిరాశ త్రుటిలో మాయమైపోతుంది. మనకి తలగడ రాయి అని ఒక శక్తి యేసుక్రీస్తు వాక్కులో అనగా వాక్యంలో మనకి ధైర్యమునిస్తుంది. బేతేలులో తలగడగా ఉంది. అదే దేవుని యొక్క మందిరము. ఆ యొక్క మందిరములోనే మనకు యేసుక్రీస్తు వారి పరిచయము మొదలవుతుంది కదండి. శత్రువు యొక్క ఉరిలో పడకుండా, తుఫాను గాలులు మనల్ని నాశనం చేయకుండా మనకు దాగుచోటు ఆ బండసందులనే చీల్చబడిన రాయి. మన జీవితంలో వచ్చి తుఫానులు తలగడ ఆశ్రయముగా మనకి ధైర్యమునిస్తుంది. ఆ యొక్క బండ మాత్రమే మనము చేరుకోగలిగితే మనకు ఎంతో ఆదరణ. ఇట్టి తలగడ రాయి అయిన ప్రభువును వ్యక్తిగత రక్షకునిగా మనం అంగీకరించి త్వరలో మనము రక్షణ పొందుకోవాలి. ఈ తలగడ మనకి ఏ నొప్పులు ఉండవు. మెడకి కానీ ఏ యొక్క పరిస్థితులు ఉండినా కూడా అన్నీ కూడా మటుమాయమైపోతూ ఉంటాయి. పునరుద్ధాన శక్తి బహిరంగపరిచే దొరిలింపబడి రాయి ఇదే కదా. మనకి యేసుక్రీస్తు మరణించి సమాధిలో పెట్టినప్పుడు 3వ దినమున ఆ యొక్క రాయి తొలగించబడినది. ఎందుకండి? మనకు రక్షణ ఇవ్వడానికి, ఆ పునరుద్ధాన శక్తి అనేది మనలో ఉండడానికి ఆ రాయి తొలగించబడినది. ఆ బండే, ఆ రాయే క్రీస్తు కదా. ఆ తలగడ రాయి మాత్రమే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ మందిరమునకు పునాది రాయి. ఆ తలగడ రాయే యాకోబునకు దేవుని మందిర కట్టడంలో ఒక సజీవమైన రాయిగా అమర్చబడినది. తలగడ రాయి మీద పండుకునే యాకోబునకు ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. ఎక్కడైనా సరే పైకి తీసుకువెళ్ళే మెట్లు ఖచ్చితంగా ఒక తలుపు ఎదురుగా కానీ, గుమ్మం ఎదురుగా కానీ మనకి ఒక మొదలనేది మనకి ఉంటుందండి. అది సహజం. యాకోబు కలలోని నిచ్చెన కూడా పరలోకపు ద్వారాన్ని సంధించడం అనేది దైవ చిత్తానుసారముగా కట్టబడిన ప్రతి క్రీస్తు సంఘమనే ఇట్టి నిచ్చెన తప్పక వేయబడి ఉంటుంది. కారణము ఆ సంఘంలోని విశ్వాసుల ప్రార్థనలు తీసుకువెళ్ళుటకు, ప్రార్థనలను జవాబు తెచ్చుటకు ఎక్కి దిగే దూతలకు జాతీయ రహదారియే ఈ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్న దూతల దర్శనమే కాదు కానీ గొప్ప దేవుని ప్రత్యక్షత కూడా కలిగింది. తన తల్లి యాకోబు యొక్క తల్లి తన కొరకు ప్రయాసపడి ఆ యొక్క ప్రయాసలో ఆశీర్వాదము సంపాదించుటకు ప్రోత్సహించిన ఆశీర్వాదాల మూలకర్త అయిన త్రియేక దేవుడు
ఈయన ఆశ్చర్యముగా మనకి అనిపించినా, విచిత్రంగా అనిపించినా కూడా మనకి మరి సత్యమైనదిగా మనకి తెలియజేస్తుంది. తన్ను తాను పరిచయం చేసుకుంటూ నీ తండ్రి అయిన అబ్రాహాము, ఇస్సాకు దేవుడను అని దేవుడే యాకోబునకు పరిచయం చేసుకుంటున్నాడు. నేనెవరో కాదు, మీ పితరులైన మీ తండ్రి అయిన అబ్రాహాము, ఇస్సాకు దేవుడను నేను అని చెప్తున్నాడు. నీకు తలగడ రాయి దొరికిన స్థలము, నీకు పండుకున్న ఈ స్థలము నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని మరొకసారి ఆ వాగ్దానంల మూటను విప్పడానికి దేవుడు మరి ముందుకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ వాగ్దానం అనేది అబ్రహాం గారికి ఆదికాండం 12వ అధ్యాయంలో మనకి ఆయనకు అనుగ్రహించారు కండి. అది తరతరాల ఆశీర్వాదం అన్నారు కదా. మరి తరతరాల ఆశీర్వాదం అంటే అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, తర్వాత యాకోబు యొక్క 12 కుమారులు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేల్ దేశము, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు, మరి ఇశ్రాయేల్ గోత్రములుగా దేవుడు అంతగా ఆశీర్వదిస్తానని ఆనాటి వాగ్దానం ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఈ స్థలము నీకు ఇస్తాను, ఈ యొక్క వాగ్దానం నీకు ఇస్తాను, ఈ స్థలం నీకును నీ సంతానంకి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మరి వాగ్దానముల జాబితా అక్కడ తెలియచేస్తూ ఆదికాండం 28వ అధ్యాయం 12 నుంచి 15 వచనములలో విన్నప్పుడు, ఆ యొక్క కళలో విన్నప్పుడు వెంటనే మెలకు వచ్చింది. మెలకు రాగానే ఇదేంటి నిజమా కళ అనుకొని తనకి తాను కాసేపు భయం కూడా కలిగింది తనకి. ఎందుకంటే ఒక అడవిలో ఉన్నాడు, ఒక కొండ మీద ఉన్నాడు, రాయి ఏమీ లేక రాయి తలగడగా పెట్టుకొని పడుకొని ఉన్నాడు. సడన్గా ఆ రాత్రి అటువంటి కళ వచ్చి దేవుడు నాతోటి మాట్లాడారా లేకపోతే ఎవరైనా మాట్లాడారని చుట్టుప్రక్కల చూశాడు. చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది, మరి అయోమయం అనిపించింది. ఇది నిజంగా దేవుని మందిరమే అని తనకు తాను తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇక చుట్టుప్రక్కల ఎవ్వరు లేరు, ఒక పశువు లేదు, ఒక మనిషి లేదు, ఎవ్వరు లేరు. కాబట్టి ఇది నిజంగా దేవుని మందిరం కాబట్టి దేవుడే నాతోటి మాట్లాడాలని చాలా ధైర్యం వచ్చింది. ఆయన ఉనికి ఉన్న ఆ స్థలము పరలోకపు గవిని. ఇదేమో దేవుని మందిరమే కాదు, ఇది పరలోకపు గవిని అని తనకు తాను తెలుసుకున్నాడు. అప్పటికి ఆయనకు అర్థమైపోయింది యాకోబునకు. నాకే తెలియకపోయినా అనుకుని ఆ తలగడ స్తంభముగా నిలిపి నూనెతో ప్రతిష్ఠ చేశాడు. ఎంత సంతోషం కదండి. దేవుడే వచ్చి ఎక్కడి నుంచో పారిపోయి ఏమేమో తప్పులు చేసి పారిపోయి ఒంటరి జీవితం, అందరూ ఉండినప్పటికీ కూడా ఒంటరి జీవితంలో ఉండినప్పుడు దేవుడు ఆ ఒంటరి జీవితంలో ఆ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దగ్గరగా నిచ్చెన మీద నుంచి క్రిందకు వచ్చి మరి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. దేవుడే ఈ భూమిని స్వాస్యంగా వ్రాసి ఇవ్వగా తనదేనని సరిహద్దులులాగా నాటుకున్నాడేమో. ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టుకున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం 18-19 వచనాలు కదండి. కాబట్టి మనమందరం కూడా మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. మారు మనసు అనుభవం కలిగిన ప్రతి ఒక్క విశ్వాసి ఇట్టి దేవుని మందిరంలో ఉండడము దేవుని చిత్తం. కాబట్టి మనము దేవాలయంకి వెళ్ళినా, ఒంటరిగా ఉండినా, వాక్యం చదువుతున్నప్పుడు మనకి దేవుడు ఇటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఇస్తాడు, గొప్ప గొప్ప స్థలాలు చూపిస్తుంటాడు, గొప్ప గొప్ప మరి మెలకువలను ఇస్తూ ఉంటాడు, మార్గాలు తెరుస్తూ ఉంటాడు. పరలోకపు గవిని కనబడగానే బేతేలు సంఘములోని సభ్యులు నిజముగా దేవుని అద్భుత కార్యంలో చూడగలుగుతారు. బేతేలులో దేవుని ప్రత్యక్షత, దేవుని ఆశీర్వాదము, అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానములు, ఈ మూడు కూడా గుర్తులున్న ఈ స్థలం నిజముగా దేవుని మందిరమే కాక వేరొకటి కాదు అని చెప్పగలగాం. కాబట్టి బేతేలులో ఆకాశమునకు భూమికిని కలిపే నిచ్చెన ఉన్నది. ఆకాశమే తన సింహాసనముగా ఏర్పరచుకొనిన పరిశుద్ధుడైన దేవునిని భూమి మీద అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడి ఉన్న పాపి అయిన మానవుని కలిపేదే ఈ నిచ్చెన. పరిశుద్ధ దేవుని పాపి మానవుని కలిపే మధ్యవర్తి ఒక్కడే, దేవుడొక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తైన యేసు నరుడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం భూమి మీద ఉన్న మానవునికి దేవుని ప్రత్యక్షత క్రీస్తు యేసును నిచ్చెన ద్వారా కలుగుతుంది. ఇదే కారణము చేతనే యేసుక్రీస్తు వారు కూడా మన ద్వారానే తప్ప ఎవడును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు అని తానే స్వయంగా చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తును కూర్చిన బోధ ఉన్న సంఘమే నిజమైన బేతేలు సంఘం కదండి.
ఎందుకంటే బేతేలు అనగానే దేవుని మందిరం. ఆ మందిరము నిజమైన యేసుక్రీస్తు ఉంటాడు కాబట్టి అది ఆ సంఘములో, అటువంటి సంఘములకు మనకు వెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని ఆశీర్వాదం, దేవుని వాగ్దానములు, దేవుని యొక్క ఆశీర్వాదముల మూట మనకి కలుగు చేస్తాడు మన అందరికీ కూడా. కాబట్టి ఎట్లాగొస్తుందంటే పరలోకం నుంచి డైరెక్ట్గా ఆయనే వచ్చి నిచ్చెన మీద నుంచి వచ్చి మనకి అందరికీ కూడా ఇస్తాడు. మనం నమ్మి మనము దేవుని వైపు చూడగలిగితే, దేవునితోటి మనం అనుసంధానం కలిగి ఉండగలిగితే తప్పకుండా కూడా దేవుడు ఇస్తాడు. అట్టి సంఘమంది ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ వరకు పోషింపబడతారు. ఏ విధంగా? ఆత్మీయమైన ఆహారం అనగా వాక్యముతోటి పోషింపబడతారు. అందుకే మనకి శ్రమల్లో, శోధనలో, బాధల్లో, ఇరుకులో, ఇక్కట్లలో, ఆర్థిక ఇబ్బందుల్లో, పిల్లల యొక్క పరిస్థితులు ఏ ఉండినా, ప్రపంచ పరిస్థితులు ఉండినా, ఏదైనా కూడా మనకు వాక్యం మనల్ని పోషిస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆదరణిస్తుంది, నెమ్మదినిస్తుంది, నిచ్చెన కనిపిస్తుంది. దేవుడు దిగి వచ్చి మరి ఆ యొక్క సమాధానమును దేవుడు ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, అభివృద్ధినిస్తాడు, నెమ్మదినిస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. ఆయన సన్నిధి మన దగ్గర ఉంటుంది. దైవ ప్రత్యక్షత, ఆయన మహిమ దర్శనమిచ్చు సంఘమందే ఉండాలని దేవుడు అభయవాక్కు ఇస్తున్నాడు. మరి అటువంటి ఆ యొక్క మందిరము అనగా బేతేలు మందిరమే, అనగా బేతేలు దేవుని మందిరము. కాబట్టి ఇటువంటి బేతేలు దేవుని మందిరములో ఉంటే తప్పకుండా కూడా దేవుడే యేసుక్రీస్తు రాయిగా, బండగా, మనకు ఆశ్రయముగా ఉండి ఆ యొక్క బండ సందులలో, యేసుక్రీస్తు సిలువలో ఆ యొక్క బండ సందులలో మనం ఉండినప్పుడు మనకి ధైర్యం ఉంటుంది. ఆ యొక్క బండ సందులలో అనగా యేసుక్రీస్తు మరి ఆ శరీరం చీల్చబడినప్పుడు వచ్చిన ఆ యొక్క జాలువారిన పరిశుద్ధ రక్తంతో మనకు స్వస్థత ఉంటుంది. మన యొక్క పాపములన్నీ కూడా ఆ పరిశుద్ధ రక్తంలో కూడా అంతా కూడా కడిగి వేయబడతాయి. కాబట్టి ఇటువంటి యేసుక్రీస్తు అనే బండను మనము కూడా చేరుదాము. యాకోబుకు వచ్చిన ఆశీర్వాదం మనము కూడా పొందుకుందాము. అటు రీతిగా దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.